హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి నరేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే ఫస్ట్ టైం వినీ బ్లాగ్ పెడుతున్నాను నా ఛానల్లో. ఇది ఎవరో తెలుసు కదా, నా బంగారు కూన, నా గీతికా సహస్ర, నా పాప, పెద్ద పాప, అందరికీ తెలుసు. ఈరోజు తన స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట. సో తను ఒక 2 సాంగ్స్కి మిక్స్ సాంగ్స్కి డ్యాన్స్ చేయబోతుంది. నేనైతే నాకు వచ్చిన రకంగా నేను దాన్ని అయితే రెడీ చేశాను. అంటే నేను 2 టైమ్స్ తన యూకేజీ పర్ఫార్మెన్స్లో ఏమవుతుందంటే, ముందుగా రెడీ చేసి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేసరికి 1 అవర్ పట్టచ్చు, 2 అవర్స్ పడుతుంది. స్పీచ్ అన్నీ డ్యాన్సులు, చిన్నపిల్లల డ్యాన్సులు అన్నీ అయ్యే టైంకి నేను ఆ మిస్టేక్ ఈసారి చేయలేదు. ఎందుకంటే ముందే మామూలు ఫ్రాక్ వేసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. మేము ఎలా వెళ్ళామో చూడండి. మా బుడ్డది అప్పుడే చందమామ వచ్చేసిందని చెప్తుంది. 6:30కి అలా స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. కార్ కంటే బండే నాకు హ్యాపీగా ఉంటుంది. ఎంతైనా చల్లటి గాలి వస్తుంది, పిల్లలకు కూడా కంఫర్ట్ కదా, దగ్గరే. సో మేము స్కూటీలో వెళ్ళిపోయాము. పిల్లలకి చందమామ రావి అంటుంది. అలా స్టార్ట్ అయ్యాము. 6:30కి స్టార్ట్ అయినా కానీ అక్కడికి వెళ్ళేసరికి 9 అయిందండి. అంటే మొత్తం కంప్లీట్ అవ్వడానికి 9 అయింది. మేము 6:37 కల్లా అక్కడ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నేను ఇంకా లేట్గా వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే అంతసేపు ఇంకొక పాప కూడా ఉంది కదా. సో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఇంకా మా బుడ్డు బాబు, మా ఐషు వాళ్ళ స్కూల్ అనమాట ఇది. నా గీతిగా నేను ఐషు అని కూడా అంటాను. రివర్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి నరేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదే నా ఛానల్లో ఫస్ట్ టైం అయితే నేను మినీ వ్లాగ్ పెట్టడం జరిగింది. మా పాప స్కూల్ యాన్యువల్ డే అనమాట ఈరోజు. నిన్న సాటర్డే అనమాట, April 5th. నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఇది. మా పాపకి నేను రెడీ చేశాను, నాకు వచ్చినట్టు నేను రెడీ చేశాను మా పాపని. హెయిర్ స్టైల్స్ నాకు ఏమంతగా ఏం రావు. అలాగే నేను ఎప్పుడు యూకేజీలో అప్పుడు నేను ముందు దాన్ని రెడీ చేసి ఇంటి దగ్గర నుంచి బాగా రెడీ చేసి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేసరికి అంతా కేకి అయిపోయింది. ఇంకా డ్రెస్ అంతా చికాకు చేసుకుంది. తనకు కూడా మూడ్ ఆఫ్ అయిపోయింది, మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అందుకే ఈసారి ఎప్పుడైనా సరే ఫ్రాక్లోనే తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక రెడీ చేస్తున్నాను. ఈసారి అయితే అలాగే తీసుకున్నాను. మా పాప చూడండి చందమామ రావే అంటుంది అప్పుడే. మా హన్ను 6:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా బైక్ మీద అయితే మాకు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం లాగా. స్కూటీ మీద వెళ్తే చాలా బాగుంటుంది, క్యూట్గా అనిపించింది. మేము అందుకే ఈసారి స్కూటీలోనే వెళ్తున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము 6:30కి అలాగా. స్కూల్కి వెళ్ళే దారిలోనే ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ కొంచెమే తీసాను వీడియో. బండి మీద ఫోన్ ఎందుకమ్మా అనేరు నన్ను. అలా ఏం లేదండి, కొంచెమే మీకోసమే కొంచెం వీడియో తీసాను. వెళ్ళినంత పొడుగు ఏమైతే తీయలేదు. మళ్ళీ స్కూల్ కూడా రన్నింగ్లోనే ఉంది. అది మా ఓపెన్లో